హాయ్! హలో! అందరికీ నమస్తే అండి. శ్రీశక్తి మెడిటేషన్ ఛానెల్‌కి స్వాగతం, సుస్వాగతం అందరికీ కూడా. ఇవ్ ఏంటంటే ఈరోజు స్పెషల్ డే అని నేనేమి చెప్పట్లేదు. అది ఎందుకంటే మన శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్ ద్వారా ప్రతిరోజు మీ ముందుకు ఇలా నేను వస్తున్నాను. ఒక్కొక్క గ్రేట్ మాస్టర్స్‌ని మీ ముందుకు తీసుకురావాలన్న ఈ ప్రయత్నంలో కర్నూలు నుండి భాగ్యమ్మ గారు ఉన్నారు. మన ఎదుట ఈరోజొచ్చారు. ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ యూఎస్ఏలో ఉన్నారు. అక్కడ నుండే మనకి తమ జ్ఞానాన్ని మనకు అందివ్వడానికి సిద్ధమయ్యారు. దట్ ఏంటంటే జీవితం పుస్తక రచయిత. ఆల్రెడీ నేను మేడం గారితో ఈ యూట్యూబ్ ఛానెల్‌లో లైవ్ తీసుకోవడం జరిగింది. బట్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ మీ ముందుకొచ్చాము ఇలాగా. ఏంటంటే ఆహ్, సమ్ వర్క్స్ ఎవరికైనా కానీ ఉంటాయి. పర్సనల్ వర్క్స్ అనేవుంటాయి. కాదనలేం కదా! ఆ రెస్పాన్సిబిలిటీస్ మనకు ఇంపార్టెంట్. ఆ తర్వాతనే మళ్ళీ గ్యాప్ తర్వాత మళ్ళీ మీ ముందుకొచ్చాము. ఇలా మళ్ళీ ఇక ముందు కూడా ఇంకా కంటిన్యూ అవుతాం కూడా. ఇంకొకటేంటంటే జీవితం పుస్తక రచయిత కూడా మేడం గారు. నేను ఇంకొకటి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే నాకు మేడం అలా అని పిలిస్తే అంటే ఏదో దూరం పెట్టేసినట్లుగా ఉంది. అందుకే నాకు పిలవాలనిపించట్లేదు. ఫ్రెండ్లీగానే ఉంటుంది. మన ఛానెల్‌లో అందరం కూడా అలాగే ఉండిపోదాం. నేనేదో కొత్త, వాళ్ళేదో పాత అవన్నీ డిఫరెన్సెస్ అవన్నీ వద్దు ఫ్రెండ్స్. మనమంతా ఒక్కటే కాబట్టి. సో, నేను ఆంటీ అనే పిలుస్తాను ఎప్పుడు ఆంటీని. నాకు దగ్గరగా ఉన్నట్లుగా ఉంటారు వాళ్ళు. ఆ ఫీలింగ్ అన్నట్టు. సో, అందుకని అలాగే పిలుస్తాను. ఇంక ఎలాంటి ఆలస్యం ఏది చెయ్యకుండా ఆంటీని మనం ఇన్వైట్ చేసుకుందాం. తమ జ్ఞానాన్ని అందుకుందాం ఈరోజు. ఓకే. వెల్కమ్ ఆంటీ. ఈరోజు ఈ సెషన్‌కి శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కు వెల్కమ్ మీకు. థాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకొని మాకు యూఎస్ఏలో ఉన్నా కూడా మీ సమయాన్ని మాకు వెచ్చించినందుకు. ధన్యవాదాలు. కృతజ్ఞతలు. వెల్కమ్ ఆంటీ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ అమ్మ. అందరికీ నమస్తే. యూఎస్‌లో ఉన్నా గానీ, ఇండియాలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా గానీ, మన గురువుగారు నేర్పించినది ఒకటే. ఎక్కడున్నా గానీ ధ్యానం అనేదే ఉంది మనకు. ఆయన ఎలాగైతే అన్ని దేశాలు తిరిగి ధ్యానం నేర్పించినాడో, మనం గూడా ఆయన దగ్గర అదే నేర్చుకున్నాము. కాబట్టి ఇప్పుడు మనం సమయాన్ని ఎక్కడ వృధా చేయరాదన్నది గూడా మనం తెలుసుకున్నాము. కాబట్టి ఇక్కడికొచ్చినామని మన సమయాన్ని వృధా కాకుండగా మనం ఎప్పుడైతే విశ్వం కోసం జీవిస్తున్నామో విశ్వానికి చేసే పని ఎప్పుడూ ఎక్కడ ఆగిపోరాదు. కాబట్టి ఎక్కడున్నా గానీ ఇలా చేయడం అనేది నా వేలో నాకు కరెక్ట్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఓకే మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ముందుగా మన గురువుగారైన పత్రి గారికి, స్వర్ణమాల పత్రి గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాము. అలాగే బుద్ధ భగవానునికి, యశోధర మాతకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాము. మరి మనకుగా మనం కూడా ఎందుకంటే మనము దీనికోసం అంటూ మన సమయాన్ని వెచ్చిస్తున్నాము. మనకు గూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాము. ఎప్పటికీ గూడా మనల్ని మనము, మన అంతరాత్మను మనం ఎప్పటికీ మర్చిపోరాదు. ఏది సాధించాలన్నా, ఏది చేయాలన్నా గానీ మనముంటేనే మనం చేయగలుగుతాం. కాబట్టి ఎన్నో ముఖ్యము, ఎన్నో విలువలు తెలుసుకున్నా గానీ అన్నిటికంటే విలువైనది మనకు మనము. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఇందాక ఇందు గారు చెప్పారు, జీవితం అనే పుస్తకం రాస్తున్నానని. ఈ జీవితం అనే పుస్తకంలో కొన్ని విషయాలను మీ ముందు ఉంచాలనుకున్నాను. నా అభిప్రాయం ఎందుకు నేను ప్రాపంచికం ఎన్నుకుంటాను అనేది నేను చెప్తాను. నేను ఈరోజు టాపిక్ కూడా అదే మీకు. నేను ప్రాపంచికంలో నేర్చుకున్నవి టాపిక్ వచ్చేసి మీకు. ఎందుకు అలా ఎన్నుకుంటాను అంటే, నా ఆత్మ ప్రణాళిక అదే తెచ్చుకున్నాను. ఎందుకంటే మనము ధ్యానం చేసినా గానీ ఎంతో మందిలో మార్పులు రానివి నేను గమనించాను నేను. ఇంకొకటి నేను ఎక్కడ క్లాసులు మొదలుపెట్టినా, ఏ టాపిక్ తెచ్చినా గానీ నాకు మళ్ళీ మళ్ళీ దీంట్లోనే ఇన్వాల్వ్ అయిపోతాను. 2 మినిట్స్‌లో నా టాపిక్ అంతా మారిపోతది. నేను చాలా సార్లు ప్రయత్నం చేసిన. అందుకని నేను ఎక్కువ శాతం ప్రాపంచికంలో నేర్చుకున్నయి మాత్రమే చెప్తాను. ఇంకొకటి పుస్తకంలో ఉన్నవి వాళ్ళు ఆ పుస్తకం చదివితే ఆ నాలెడ్జ్ వాళ్ళకి అందుతది గదా! దానికోసం అంటూ నేనెందుకు సమయాన్ని ఖర్చు పెట్టాలి?
తర్వాత మనం సొంతంగా నేర్చుకున్నవి వేరే చోట దొరకవు కాబట్టి, మనం నేర్చుకున్నది అది ఒక్క పదమైనా చాలు. నా లోపల నుంచి వచ్చినది, కొత్తగా ఉండింది నేర్పించాలనేది ఒకటి. చాలా మందిలో మార్పులు రాలేదు. కొంతమందికి డౌట్స్ ఉంటాయి. మేమింత ధ్యానం చేస్తున్నాం, మాలో మార్పులు రాలేదు అన్నది. కాబట్టి దానికోసం అంటూ ప్రాపంచికంలో ఎలా జీవించాలి మనము? మరి ధ్యానానికి కూర్చుంటున్నాము. ప్రాపంచికంలో ఉన్న గొడవలు, బాధలు, ఆలోచనలు అన్నీ ఎనీథింగ్ మనకు ధ్యానంలో కూర్చున్నప్పుడు క్లియరెన్స్ కావడానికి 20 మినిట్స్ పడుతుంది. మరి అంత సమయం వృధా కాకుండగా మనము ప్రశాంతంగా ఉన్నాము అనుకుంటే ప్రతి విషయాన్ని మనము కూలంకుషంగా తెలుసుకున్నాం. ధ్యానంలో కూర్చున్నప్పుడు అవన్నీ మనకు రానే రావు. ప్రశాంతంగా వెంటనే ధ్యానంలో నిమగ్నం అయిపోతాము. ఆలోచన రహిత స్థితికి త్వరగా చేరుకుంటాము. మరి ఏదో గొడవ పడతాము మనము. ఏదో ఆలోచిస్తూ ఉంటాము. ఆ టైంలో పోయి మనము ధ్యానంలో కూర్చున్నాము అంటే ఆలోచనలు వస్తూనే ఉంటాయి. కానీ మన సబ్జెక్ట్ అది కాదు. ఆలోచన రహిత స్థితి అనేది మనకు కావాలి. కాబట్టి ఇవన్నిటిని మనం నేర్చుకున్నాము అంటే, ప్రతి పనిలోనూ, ప్రతి దాంట్లోనూ మనం ప్రశాంతతని నెలకొన్నాము అంటే, మనకు ధ్యానంలో ఎక్కువ సమయం పట్టదు మాస్టర్స్. అందుకనే ధ్యానం చేసినా గానీ ఎంతోమంది వాళ్ళని వాళ్ళు స్టడీ చేసుకోలేకుండా పోతున్నారు. వాళ్ళది వాళ్ళు నేర్చుకోలేకుండా పోతున్నారు. కాబట్టి అలాంటివి నేనెలా తెలుసుకున్నాను, ఎలా నేర్చుకున్నానన్నది ఈరోజు మీ ముందు ఉంచుతున్నాను మాస్టర్. మరి నేను ప్రాపంచికంలో నేర్చుకున్నవి ఏమేమన్నది ముందుగా మీ ముందుంచుతున్నాను మాస్టర్స్. కొంతమంది ఈ పుస్తకం చదివినారు. చదివిన వాళ్ళకు తెలుసు. మరి ఎంతోమంది చదవని వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళ కోసం అంటూ ఇవి నేను చదివి చెప్తాను మాస్టర్స్. నేను ప్రాపంచికంలో నేర్చుకున్నవి. మొదటిది డబ్బు విలువ అమ్మానాన్నల ఇంట్లో నేర్చుకున్నాను. రెండవది డబ్బు సంపాదనలో కష్టం విలువ అత్తారింట్లో నేర్చుకున్నాను. మూడవది జీవితపు విలువలు నా కుటుంబంలో నేర్చుకున్నాను. నాలుగవది ప్రకృతి విలువలు ప్రకృతి ద్వారా నేర్చుకున్నాను. ఐదవది పని విలువ పని చెయ్యడం ద్వారా నేర్చుకున్నాను. ఆరవది ఏమి తినాలి, ఎంత తినాలి, ఎలా తినాలి నా కడుపు ద్వారా నేర్చుకున్నాను. ఏడవది దేహానికి ఎంతో విలువ ఉందని దేహం ద్వారా నేర్చుకున్నాను. ఎనిమిదవది ఆరోగ్యం గురించి అనారోగ్యం ద్వారా నేర్చుకున్నాను. తొమ్మిదవది జీవితం గురించి జీవన పయనంలో నేర్చుకున్నాను. 10 ఆహారం విలువ ఆహారం ద్వారా నేర్చుకున్నాను. 11వది కళ్ళ విలువ కళ్ళ ద్వారా నేర్చుకున్నాను. మరి రాల్ కాళ్ళ విలువ కాళ్ళ ద్వారా నేర్చుకున్నాను. 13వది చేతుల విలువ చేతుల ద్వారా నేర్చుకున్నాను. 14 నరాల విలువ నరాల ద్వారా నేర్చుకున్నాను. 15 కండరాల విలువ కండరాల ద్వారా నేర్చుకున్నాను. 16 ఎముకల విలువ ఎముకల ద్వారా నేర్చుకున్నాను. 17 శ్వాస విలువ శ్వాస ద్వారా నేర్చుకున్నాను. 18 నిద్ర విలువ నిద్ర ద్వారా నేర్చుకున్నాను. ఇలా నేను నేర్చుకున్నవి 18 పాయింట్స్ ఉన్నాయి మాస్టర్. మొదటిది డబ్బు విలువ. నేను చిన్నప్పుడు అమ్మా నాన్నల ఇంట్లో నేర్చుకున్నాను. ఎలా అన్నది మీ ముందుంచుతున్నాను మాస్టర్స్ మరి. మేము చిన్నగున్నప్పుడు నాన్న వాళ్ళదొచ్చేసి ఒక కిరాణం షాప్ అండి. మరి వాళ్ళు రిటైల్ వ్యాపారం ఉంది. హోల్‌సేల్ వ్యాపారం ఉంది. నాన్న ఎప్పుడూ కూడా బిజినెస్ పని మీద వేరే ఊర్లు తిరుగుతూ ఉండేవాడు. అమ్మ, మేము ఉండేవాళ్ళము. మేము నలుగురు అక్క చెల్లెళ్ళు, ఇద్దరు అన్నతమ్ముళ్ళు. అమ్మ కూడా ఎప్పుడు హోల్‌సేల్ వ్యాపారము, రిటైల్ వ్యాపారంలో మునిగిపోయేది. మేము పిల్లలమంతా కూడా షాపులో అమ్మకు హెల్ప్ చేస్తూ, ఇంట్లో వంట గాని, టిఫిన్ గాని ప్రతి పని మేము చూసుకునేవాళ్ళమండి. అప్పుడు మేము అవన్నీ చూసుకునే వరకు మాకు మార్నింగ్ 6కి స్టార్ట్ అయితే వ్యాపారము 9 దాకా రిటైల్ వ్యాపారం ఉంటది. మరి 9 గంటల నుంచి మాకు 12 వరకు, 11 వరకు అలాగా హోల్‌సేల్ వ్యాపారం ఉంటది. అవన్నీ చూసుకొని మేము స్నానాలు చేసి మేము తినే టయానికి 12 అయితది. ఒక్కొక్క రోజు 1 గంట అయితది. ఒక్కొక్క రోజు 2 అయితది.
అలాగా మాకు 12 గంటలకు తిన్నాము అంటే, ఆ రోజు చాలా త్వరగా తిన్నట్టు ఎంతో సంతోషపడేవాళ్ళం. ఆ టైంలో కూడా మేము తినడానికి కూర్చుంటే, మా వాళ్ళ ఇంట్లో ఎలా అలవాటుందంటే, ఒకే తట్టలో అందరం కూర్చునేవాళ్ళం. నాన్న తప్ప అమ్మ తట్టలో పిల్లలందరూ కూర్చునేవాళ్ళము. అమ్మ కలిపితే మేము ముద్దలం తినేవాళ్ళము. ఆ ముద్ద తీసుకున్న వెంటనే ఒక గిరాకీ వచ్చిందంటే మాకు, అది 10 పైసలు గాని, 5 పైసలు గాని అమ్మ వ్యాపారం వదిలేది కాదు. మేము వెళ్లి ఇచ్చేవాళ్ళమనమాట. అప్పుడు ఎంత ఆకలేస్తుంటదంటే మాకు ఆ టైంలో అంత ఆకలిగా ఉంటది. కానీ, ఆ 10 పైసలకి గూడా మేము వెళ్లి ఇచ్చేవాళ్ళము. అలాగే మళ్ళీ ఇచ్చి కూర్చున్నాక మళ్ళీ ఇంకో గిరాకిస్తే మళ్ళీ లేవడం. అలా మేము తినేదాకా గూడా చేతులు కడుక్కొని వ్యాపారం చేసిన దినాలవి మాకు. అలాగా కానీ అప్పుడు నేను తెలుసుకోలేకపోయాను. పెళ్ళైనాక ఈ మెడిటేషన్‌కొచ్చినాక నాకర్థమైంది. మనం ఎంత కష్టపడితే ఆ డబ్బొచ్చింది గదా మనకు. అంత టైమయినాక అంత ఆకలి ఉంటే గూడా ఆ ముద్ద నోట్లో పెట్టుకోగానే గిరాకీ వచ్చిందంటే మనం వెళ్లి ఇచ్చొస్తున్నాము. 10 పైసల వ్యాపారంలో ఎంత లాభమొస్తది మనకు. ఒక్క ఎర్ర పైస వస్తది. దానికోసం మనము అంత కష్టపడుతున్నాం గదా! అన్న విలువ నాకు అమ్మానాన్నల ఇంట్లో నేను నేర్చుకున్నాను. నాకు ఏ రోజు గూడా బాధ అనిపించదు. అంత విలువ వాళ్ళ ద్వారా నేను నేర్చుకున్నా. అమ్మ, నాన్నల ద్వారానే డబ్బు విలువ అంటే నాకేంటో తెలిసొచ్చింది. అంటే ఈరోజు ఎంతో మందికి తెలుసు. ఎంతో మందికి తెలియదనే చెప్తున్నాను డబ్బు విలువ. ఎందుకంటే మేము పెరిగిన వాతావరణాన్ని బట్టి డబ్బు విలువ తెలుసుకున్నాము. ఈ రోజుటికి కూడా పైసల విలువతో సహా మాకు తెలుసు. ఈ రోజు ఉన్న పిల్లలకి వేలు, లక్షలంటే గూడా తెలియట్లేదు. కానీ మాకు పైసలతో సహా విలువ మేము నేర్చుకున్నాము. కాబట్టి నేను ప్రాపంచికంలో డబ్బు విలువ అనేది అమ్మా, నాన్నల ఇంట్లో ఇలా నేర్చుకున్నామనమాట. ఇంకా ఎన్నో ఉంటాయి. కానీ అన్నీ అవసరం లేదు కదా! రెండవదొచ్చేసి డబ్బు సంపాదనలో కష్టం విలువ అత్తారింట్లో నేర్చుకున్నా. మాది బట్టల షాప్ అండి ఇక్కడ. కర్నూల్‌లో బట్టల షాప్ ఉంటది మాది. పద్మ షోరూమ్ అని. అక్కడ బట్టల షాప్ అయితే ఎప్పుడైనా గానీ మా మా వారు ఎక్కడికైనా వెళ్తే నేను షాప్‌కెళ్ళేదాన్ని. మళ్ళీ లేదంటే ఏదైనా సీజన్ ఉన్నప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అలా ఉన్నప్పుడు క్యారేజ్ తీసుకొని వెళ్ళేదాన్ని. అప్పుడు నేను షాప్‌లో గమనించుకునేదాన్నమాట. మాదెలా ఉంటదంటే ఫిక్స్ రేట్లు కాకుండగా బార్గెనింగ్ సిస్టమ్ మా వ్యాపారం అంతా కూడా. అలా బార్గెనింగ్ సిస్టమ్‌లో ఎలా ఉంటదంటే వీళ్ళు రూ. 1000 చెప్పినారు అంటే ఆ చీరకు 500 అడుగుతారు. 600 అడుగుతారు. వీళ్ళు 900 అంటారు. అంటే వీళ్ళు దిగుతూ, వాళ్ళు ఎక్కుతూ వస్తే ఏదో ఒకటి ఇద్దరి మధ్యల కుదిర్చుకొని ఆ వ్యాపారం చేసేవాళ్ళు. ఒక్క చీర రూ. 1000 చీర అమ్మాలంటే ఒక గంట టైం తీసుకుంటారు. అంటే ఒక గంట టైం వాళ్ళతో స్పెండ్ చేసి ఒక చీర అమ్మితే దాంట్లో ఎంత లాభమొస్తుంది మనకు. నేను లెక్క వేసుకునేదాన్ని. గంట సేపు కష్టపడినాం గదా! మరి దాంట్లో మనకు ఎంత లాభమొస్తుంది. 10% తీసుకున్నా కానీ మనకి రూ. 1000 చీర అమ్మినామంటే రూ. 100 లాభమొస్తది. ఆ రూ. 100లో మరి మనకి షాపు రెంట్ ఎంత పోతుంది? మరి గుమాస్తాల ఖర్చులెంత? కరెంటు ఖర్చులెంత? ఇవన్నీ తీసేస్తే మనకెంత మిగులుతుంది? అంటే ఎంత కష్టపడితే మనకు అది వస్తుంది అన్నది నాకు మా బట్టల వ్యాపారంలో నేను నేర్చుకున్నాను. మరి అలాగని నేను ఎప్పుడు గూడా ఎందుకు పొదుపుగా చేస్తాను ఇంట్లో అంటే, మనం ఎలాగో బయట పోయి సంపాదించలేము. కాబట్టి నేను ఎంత పొదుపుగా నేను వాడుకుంటానో, ఆ డబ్బు ఎంత నేను తగ్గిస్తానో, అదే నేను సంపాదించినట్టు అనుకొని నేనలా నేర్చుకున్నాను. ఎన్నో సంవత్సరాలు ఇలా చేశాను. తర్వాత నేను మెడిటేషన్‌కొచ్చినాక, ఈ ప్రకృతి విలువలు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత, ఏది కూడా వేస్ట్ కారాదు. అప్పటి వరకు నేనేం జేసినా, డబ్బు కోసం నేను తగ్గించినాను. కానీ ప్రకృతి విలువలు ఎప్పుడైతే తెలుసుకున్నానో, అక్కడ పిసినారితనం కాకుండగా, డబ్బు విలువ కాకుండగా, ప్రకృతి కోసం నేను వేస్ట్ కాకుండా చేయడం అనేది నేర్చుకున్నాననమాట. అంటే ఏది గూడా ఒక్క మిరపకాయ వేస్ట్ కాగూడదు. మనకి ఒక కరేపాకు వేస్ట్ కాకూడదు. ఏది కూడా వేస్ట్ కాకుండా చూసుకోవడం.
ఎప్పుడైతే నేను అలా వేస్ట్ చేయకూడదు అనుకున్నానో, అప్పుడు నాకు ఎలా చేయాలన్న పాఠాలు అవే నేర్పిస్తూ వచ్చినాయి నాకు. ఏ కూరగాయ వేస్ట్ చేయరాదనుకుంటానో, అదే కూరగాయ నాకు పాఠం నేర్పిస్తది. నేనెలా ఉంచుకుంటే తను జాగ్రత్తగుంటది. అలాగా దాని ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. అంటే డబ్బు విలువ తెలుసుకున్నాను. డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడాలో నేర్చుకుంటాను. ఈరోజు నేను మా కోడలికి కూడా నేను అదే చెప్తాను. మనం ఇంట్లో చేసే పని కంటే గూడా మనము ఖర్చు తక్కువ పెట్టినామంటే ఇంట్లో కష్టపడతాం. దానికంటే షాప్‌లో కష్టపడడమే ఎక్కువ టైం తీసుకుంటది అని తనకు గూడా నేను అదే నేర్పిస్తూ ఉంటాననమాట. మూడవది మాస్టర్స్ జీవితపు విలువలు. అంటే జీవితానికి ఎంత విలువ ఉందనేది నా కుటుంబంలో అందరిని చదవడం ద్వారా నాకు నా జీవితం విలువ తెలిసొచ్చింది మాస్టర్స్. ప్రకృతి విలువలు ప్రకృతి ద్వారా నేర్చుకున్నాను. చూడండి ఇప్పుడు మనకి ఒక 5 నిమిషాలు గాలి రాలేదనుకోండి, మనకెలా ఉంటది? ఊపిరాడదు మనకు. కాబట్టి ప్రకృతిని చూసి ప్రకృతి విలువలనేది నేర్చుకున్నాము. ఇప్పుడు భూమి లేదు మనం ఎలా నిలబడతాం భూమి మీద? గాలి లేదు. ఒక 5 నిమిషాలు గాలి స్తంభించిపోతే ఎంతోమంది చనిపోతారు. మనం ఒక 5 నిమిషాలు కాదు, 2 నిమిషాలు గాలి లేదంటే కూడా మనము బ్రతకము. అది కూడా నాకు ఫస్ట్‌లో తెలిసేది గాదు. మా అక్క కొడుకు ఉరుకుందయ్య అని ఉన్నాడు. ఆ అబ్బాయి చెప్పాడు. తర్వాత వాళ్ళ ఊర్లో ఇంకొకాయన రవిస్వామి అని ఉన్నాడు. ఆయన గూడా అదే చెప్పాడనమాట. వాళ్ళ ద్వారా నాకు తెలిసింది. కాకపోతే ఇంకా ముందుకెళ్ళే కొద్దీ నేను సొంతంగా తెలుసుకున్నాను. కరెక్టే కదా! ఊపిరాడకపోతే ఎలా బ్రతుకుతాము? మన శ్వాసకి ఎంత విలువ ఉంది? మరి ఎందుకు మనకు పత్రి సారు శ్వాస అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పినారు. అంటే ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస ఉంచుతామో, ఆ శ్వాస విలువ మనం తెలుసుకుంటాము. మరి ఎంతోమంది ధ్యానం చేస్తున్నారు. వాళ్ళు ఎంతవరకు తెలుసుకున్నారో నాకైతే తెలియదు. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడంతా కూడా మనకు శ్వాస విలువ మనకు తెలియాలి. ఎందుకంటే మనము జీవించి ఉండడానికి కొన్ని వేలు, కొన్ని లక్షల శ్వాసల్ని తీసుకొని మనము భూమి మీదకి రావడం జరుగుతుంది. మనం ఎక్కువ శ్వాసలు తీసుకున్నామనుకోండి, తక్కువ వ సంవత్సరాలు జీవించి ఉంటాము. తక్కువ శ్వాసలు తీసుకున్నామనుకోండి, ఎక్కువ సంవత్సరాలు జీవించి ఉంటాము. అందుకని శ్వాస మీద ధ్యాస ఉంచడం ద్వారా మనకు శ్వాసలనేది నిమిషానికి 10 శ్వాసలే తీసుకుంటాము. ధ్యానం చేయలేదు అంటే మనము నిమిషానికి 16 శ్వాసలు తీసుకుంటాము. అలాగా శ్వాసకనేది చానా విలువ ఉందనమాట. శ్వాసలు తగ్గించుకునే కొద్దీ మనకు ఆయుష్ అనేది పెరుగుతది. మొట్టమొదట మేము ధ్యానానికొచ్చినప్పుడు చెప్పేవాళ్ళు, ధ్యానం చేస్తే ఆయుష్ పెరుగుతదని. కానీ దానికి దీనికి సంబంధం ఏంటి అని అనిపించేది నాకు. ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నానో, ఎప్పుడైతే పుస్తకాలు చదివినానో, ఎప్పుడైతే ఈ అవగాహన వచ్చిందో, అప్పుడు శ్వాస గురించి నాకు అవగాహన వచ్చింది. ఇంకోటి ఎలా గమనించానిది? ధ్యానం చేస్తే ఎందుకు తక్కువ శ్వాసలు తీసుకుంటాము, లేదంటే ఎక్కువ తీసుకుంటామనేది నేను టీవీ చూసేటప్పుడు అడ్వర్‌టైజ్‌మెంట్స్ 3 మినిట్స్ ఒస్తాయి. ఆ 3 మినిట్స్ నేను శ్వాసల్ని గమనించేదాన్ని. అంటే ఒక్క నిమిషానికి నేను ఎన్ని శ్వాసలు తీసుకుంటున్నాను అని. ఎప్పుడైతే దాని మీద ఎరుక ఉంచుతున్నానో, అప్పుడు 10 శ్వాసల నుంచి 8 శ్వాసల వరకు వచ్చేదాన్ని. ఎప్పుడైతే నేను గమనించకుండగా మామూలుగా నార్మల్‌గా నేను శ్వాసల్ని గమనించినాను అంటే 15-16 శ్వాసల్ని తీసుకున్నాను. అలాగా శ్వాస విలువ అనేది, గాలి విలువ అనేది ఇలా తెలిసింది నాకు. మరి నీటి విలువ మనకెలా తెలుస్తుంది? ఇదంతా గూడా ప్రకృతే గదా మనకు. మరి నీళ్లు లేకపోతే ఎలా ఉంటాయి? అది చెప్తాను మాస్టర్స్. నీటి విలువ నేనెలా తెలుసుకున్నానంటే, మాకు కర్నూల్‌లో సమ్మరొస్తే నీళ్లు వచ్చేది కాదనమాట. ఎప్పుడు ప్రతి సమ్మర్‌లో నీళ్లు సరిగ్గా రావు మాకు. అప్పుడు నేను మా ఇంట్లో అప్పుడు కుళాయి నీళ్లు గూడా ఉండేది కాదు. బోర్ నీళ్లు ఉండేది. తర్వాత మా ఇంట్లో బోరు బాగొస్తుందని చెప్పి ఎదురింటి వాళ్ళింకా లోతుగా త్రవ్వడం ద్వారా మా నీళ్లు తగ్గిపోయినాయి. అప్పుడు నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని.
వేరే వాళ్ళ ఇంటికెళ్తే వాళ్ళు నీళ్ళివ్వలేదు నాకు. మధ్యాహ్నం 12:30కి వెళ్ళాను వాళ్ళ ఇంటికి. నేను, మా కూతురు ఇద్దరం వెళ్ళాము. ఒక బిందె నీళ్ళివ్వలేదు. సరేలే అని వెనక్కొచ్చి మా ఇంటి పక్కన ఇంకొక ఇంటికి వయసాసే వాళ్ళు, వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఇవ్వలేదు. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. బాధ అనిపిచ్చి ఇంటికొచ్చి ఏడ్చుకుంటా కూర్చున్నాను నేను. నీళ్లు లేవు ఇంట్లో తాగడానికి కూడా. మధ్యాహ్నం 12:30, 1 అయింది. ఎండ ఎక్కువగా ఉంది. ఇద్దరం నేను, నా కూతురొచ్చి ఇంటి దగ్గర కూర్చున్నాము. మా వారు ఇంటి దగ్గరికి రాగానే, "నేను నా గాజులు తీసిస్తాను. నువ్వు వెంటనే నాకు ట్యాప్ ఏపియండి మీరు మున్సిపాలిటీ కుళాయి" అని చెప్పి అడిగాను. అప్పుడు నీళ్ళ విలువ అనేది చాలా చాలా తెలిసొచ్చింది. దాంట్లో ప్రయాణించడం ద్వారా ఇంకా ఇంకా తెలిసిందనమాట. నీటికనేది చానా విలువ ఉందనేది. ఇంకొక చోట ఎక్కడ నేర్చుకున్నా అంటే నేను, దీని తర్వాత నేర్చుకున్నది. మేమంతా ట్రెక్కింగ్‌కెళ్ళాము. తిరుపతి ట్రెక్కింగు మొట్టమొదటిసారిగా పోవడము 98లో 1998లో పోయాము. అప్పుడు పత్రి సార్ ఏం పెట్టాడంటే మాకు వితౌట్ ఫుడ్ అని పెట్టాడు. అంటే ఫుడ్ లేకుండగా జర్నీ. అది వారం రోజులు పెట్టాడు. మార్నింగ్ 8 గంటలకు ఒక్కసారి మనకి ఆహారం ఇచ్చినారు అంటే, మళ్ళా మరుసటి రోజు 8 గంటల వరకు మనకి ఏమీ ఉండదు ఫుడ్డు. జర్నీ ఎట్లా ఉంటదంటే, మనకి బస్సులో, రైల్లో అలా కాదు. కాలినడకన నడవాలి. అది ఏ నెల పెట్టినారు? మే నెలనో, జూన్ నెలనో పెట్టినారు. కరెక్ట్‌గా గుర్తులేదు. ఎండాకాలం అనమాట. ఆ ఎండలో అంతా గూడా మనం ప్రయాణం చేయాలి. ఎక్కడన్నా మధ్యలో ఒక చోట ఆపుతారు. ఒక గంట ధ్యానం చేపిస్తారు. మళ్ళీ తీసుకెళ్తారు. అది ఎలా ఉందంటే తిరుపతి కొండ చాలా కష్టంగా ఇప్పుడు తిరుపతి పోయే వాళ్ళకి మెయిన్ రోడ్ ఉంటది. మేము వెళ్ళినప్పుడు అలా లేదది. వీళ్ళు వేరే రూట్‌న తీసుకెళ్లారు మాకు. అంత రాళ్ళు, రప్పలు పెద్ద పెద్ద రాళ్ళుంటాయి. అస్సలు ఒక్కొక్కటి ఎంత ఎత్తుంటాయంటే అంత ఎత్తుంటాయి. అలాంటి కొండల్లో ప్రయాణం చేసినాము. ఇంకా మనకు అక్కడ వాటరనేది ఎవరు వాటర్ బాటిల్ వాళ్ళు తెచ్చుకోవాలని చెప్తారు సారు వాళ్ళు. ఎవరి బాటిల్ వాళ్ళు తీసుకుపోయినాము. అవి ఎంత దూరం పనికొస్తాయి? మనకు 8 గంటలకి ఆహారం తిని 9 గంటలకు బయలుదేరితే, సాయంత్రం 6 వరకు మనము కాలినడకనే ఉంటుందక్కడ. అలా నడిచేటప్పుడు ఎండ ఒకటి, నడక ఒకటి, ఆ నీళ్లు తాగుతుంటే ఎంత చూసి వాడుకున్నా, ఎంత తక్కువగా తాగినా గానీ బాటిల్స్ అయిపోతాయి. మరి కొంతమంది ఏం జేసేవాళ్ళంటే 2 బాటిల్స్ గూడా తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు నా దగ్గర అయిపోయిందనుకోండి, వాళ్ళ దగ్గర అడిగి ఇప్పించుకుంటాను. ఇంకొకళ్ళు అలాగే ఇప్పించుకుంటారు. అలాగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కూడా అందరి దగ్గర వాటర్ అయిపోయినాయి. అందరి దగ్గర వాటర్ అయిపోయినాయి. దాహమేస్తుంది. అందరికీ దాహమేస్తుంది. ఎక్కడ నీళ్లు లేవు మాకు పోయిన వాళ్ళు. కనీసం 500 మందున్నారక్కడ. కానీ అందరి దగ్గర నీళ్లయిపోయినాయి. అప్పుడు ఒక చోట పత్రి సార్ మెడిటేషన్ కూర్చోబెట్టాడు. ఫుల్లు వర్షమొచ్చింది. ఎంత పెద్ద వర్షం అంటే అంత పెద్ద వర్షమొచ్చింది. వచ్చినాక మళ్ళీ వర్షం తగ్గిన తర్వాత మేమంతా మళ్ళీ నడక మొదలుపెట్టాము. అప్పుడు ఆ దాహాన్ని ఎలా తీర్చుకున్నామంటే, అక్కడ పడిన ఆకులు పడింటాయి గదా! వాటి మీద నీళ్ళు ఆగినాయన్నమాట. ఒక చుక్క, 2 చుక్కలు వస్తాయి. ఆ ఆకు తీసుకొని మనం నాకితే నాలుకకి పెట్టుకొని, ఒక చుక్క, 2 చుక్కలు ఒక్కోసారయితే తడి మాత్రమే అయితుండే. అలాంటి ఆకులు తీసుకొని మేము తాగడం జరిగింది. అప్పుడు నీటికి ఎంత విలువ ఉందని. అంటే ఎక్కడ వేస్ట్ చేసినా గానీ నాకు అవే కనిపించేటివి. అరే! మనం ఎంత కష్టపడినాం గదా! ఈ నీటి కోసము. అంత దాహంగా ఉంటే కూడా మనకు నీళ్లు దొరకలేదా? మన అంత మట్టి ఉంటే గూడా, ఆ మట్టి మీద ఉన్న నీళ్ళని గూడా మేము తాగినాము. అప్పుడు దాని ద్వారా నేను నీటి విలువ తెలుసుకున్నాను మాస్టర్స్. 5వది మాస్టర్స్ పని విలువ పని చేయడం ద్వారా నేర్చుకున్నాను. ఎలాగంటే పని చేస్తూ ఉంటే ఎలా నేర్చుకున్నానంటే ఇప్పుడు నాకొకటేదన్నా ఇంట్రెస్ట్ ఉండదు చేయాలని. ఒక మిక్సీ గిన్నెనే కడగాలనుకుందాము. అలాంటప్పుడు నాకు ఓపిక ఉండదు. కడగాలని ఇష్టం ఉండదు. బద్ధకం వచ్చేస్తదనుకో, అప్పుడు ఒక్కసారి ఎలా గుర్తు చేసుకునేదాన్నంటే,
మిక్సీ ఉంది కాబట్టి నేను 5 నిమిషాల్లో మిక్సీకి వేసుకుంటాను కదా! మరి నేను చిన్నప్పుడు ఎలా చేసుకునేదాన్ని, రోటిలో దంచుకునేవాళ్ళము. పచ్చడి కానీ, కారం గానీ, ఏదైనా గానీ. మరి అది దంచుకోవడం అంటే ఎంత కష్టమో, అది దంచేటప్పుడు కళ్ళల్లో పడేది, కళ్ళల్లో నీళ్ళొచ్చేది, కళ్ళు కారమయ్యేది. ఎంతో కష్టపడినాం గదా! దానికంటే ఇది మేలు గదా! అని అలా ప్రశ్నించుకొని, అలా నేర్చుకోవడం ద్వారా నాకు ఆ మిక్సీ కడగడం అనేది బాధ అనిపించేది కాదు. ఓపిక వచ్చేది. దాని మీద ప్రేమ కలిగేది. దాని మీద విలువ తెలిసేదనమాట. అలా ఒక్కొక్క పని ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఉంటది. గ్యాస్ స్టవ్ తుడసాలంటే కూడా మనకు బద్ధకం అనిపిస్తది. అలాంటప్పుడు కూడా మనం చిన్నప్పుడు ఎలా పెరిగాము? కట్టెల పొయ్యి ద్వారా మనము పెరిగాము. మరి వర్షాకాలం వచ్చిందనుకోండి, అస్సలు కట్టెలు వెలగనే వెలగవు. అప్పుడు ఎంత కష్టపడేవాళ్ళం కట్టెలతో వంట చేయడానికి. అలాంటివన్నీ గుర్తు చేసుకుంటూ నేను అలా నేర్చుకున్నాను. మరి చాలామంది గతం వద్దు, గతం వద్దు అంటారు. నేను ఎందుకు గతం వద్దనుకోను. అంటే మరి గతంలో తీసుకునేవే నేను పాఠాలుగా నేను నేర్చుకున్నాను. కాబట్టి నాకు గతం అనేది చాలా అవసరం. ప్రతిదీ నేను ఏం నేర్చుకున్నానో, నన్ను నేను ఏం మార్చుకున్నానో, ఎలా మార్చుకున్నానో అంటే నేను గతం ద్వారానే నేను మార్చుకున్నాను. ప్రతి విషయాన్ని కూడా నేను గతంలోకెళ్ళి నేను తెచ్చుకుంటాను. మరి వంశీ గారు కూడా చెప్తారు చూడండి. గతం అనేది మనం ఏదైనా ఒక పెయినొచ్చిందంటే, గతానికెళ్ళి మీరు ఏం కర్మ జేసుకున్నారో అది మీ ముందుకు తెచ్చుకోమంటాడు. మరాయన గతమే కాదు, గత జన్మల్లోకి కూడా వెళ్ళమంటాడు. ఎన్నో జన్మల వెనక్కు గూడా మళ్ళీ పంపిస్తాడు. మరి గతం లేకుంటే ఎలా నేర్చుకుంటాం మనం? ఆ గతానికి వెళ్ళి మనం ఏమి కర్మ చేసినామో, ఆ కర్మ ప్రక్షాళన గూడా చేసుకోమంటారాయన. మరి ఎంతోమంది కర్మ ప్రక్షాళన గూడా చేసుకున్నారు. మరిప్పుడు గతం అవసరమా? లేదా మనకు? అవసరమే గదా గతము. కాబట్టి నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే, విశ్వంలో కానీ, ప్రకృతిలో కానీ, సృష్టిలో కానీ ఏ లోపాలు లేవు మాస్టర్స్. ఉన్నదంతా మన లోపలే. సృష్టిలో ఎక్కడా లోపాలు లేవు. దృష్టి లోపాలు తప్ప. ఎందుకంటే ఎంతోమంది గతం వద్దంటారు. మరి ఆ గతము ఎంతోమంది వద్దన్నారు. నాకు వంశీ గారికి ఎలా గతం అవసరమైంది? అవసరం లేకుంటే ఎలా సృష్టించబడింది? అలా ప్రశ్నించుకోవాలి గదా! మరి భవిష్యత్తు వద్దు, ఆలోచించగూడదనుకుంటాం. సింపుల్‌గా తీసుకుందాం మనం ఆడవాళ్ళం కాబట్టి, మనం రేపు ఒక దోస చేయాలనుకుంటాము, ఇడ్లీ చేయాలనుకుంటాము. మళ్ళీ అలాంటప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించకపోతే ఎలా చేస్తాము? ప్రస్తుతం ఈ క్షణం గురించి నేను ఆలోచిస్తే, ఈ క్షణంలో నాకు పిండి ఎలా తయారవుతుందది? వంట చేసేటప్పుడు ఏ పని చేసినా గానీ గతము కావాల్సిందే, భవిష్యత్తు కావాల్సిందే మనకు. వర్తమానము కావాల్సింది. 3 కూడా అవసరమే మాస్టర్స్. కాబట్టి ఏది వద్దనడానికి లేదు. ఏది తీసి పక్కన పెట్టడానికి కూడా లేదు. అన్నీ ఉండాలి. అన్నీ అవసరమే. మనకు అవసరమైనటివే సృష్టించబడి ఉన్నాయి సృష్టిలో. మనం వీటిని గురించి చదివినప్పుడు వాటి గురించి మనకు అర్థమవుతాయి. ఇంకొకటేమంటే ఇవి ఎలా వాడుకోవాలి? గతము ఉంది. భవిష్యత్తు ఉంది. వర్తమానము ఉంది. ఈ 3 ఎలా వాడుకోవాలి అంటే, ఆ భగవంతుడు మనకు బుద్ధి అనేది ఒకటి ఇచ్చినాడు గదా! ఆ బుద్ధి ద్వారా వీటిని ఎక్కడ, ఎలా వాడుకోవాలి? ఎప్పుడు వాడుకోవాలి? అన్న అవగాహన. ఏ విషయమన్నా తీసుకోండి. ఎక్కడ, ఎప్పుడు, ఎలా? ఈ 3 పాయింట్స్ ఖచ్చితంగా మనకుంటాయి. ఇలా ప్రశ్నించుకున్నప్పుడు ప్రతి దాని నుంచి గూడా మనము నేర్చుకుంటూ పోతాం. అలాగే మనం ఈ పాఠాలన్నీ నేర్చుకుంటూ ఎప్పుడూ కూడా ఓషో చెప్పినట్టు మాస్టర్ కొత్తదనాన్ని సృష్టించమంటాడు. ఎలా సృష్టిస్తాం మరి? ఇలా మనల్ని మనం చదువుకున్నప్పుడు, సందర్భాలని చదివినప్పుడు, పనులని చదివినప్పుడు, ప్రకృతిని చదివినప్పుడు, విలువల గురించి చదివినప్పుడు, ఎన్నో లెక్కలేనన్ని ఉన్నాయి. వీటిని చదువుతూ పోతూ ఉంటే మనం నేర్చుకుంటాము. అందుకనే నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్తానంటే, ప్రతి క్లాస్‌లో నేను ఖచ్చితంగా ఈ మాట చెప్తూనే ఉంటాను. మన సమయాన్ని, మన శక్తిని దేనికి ఖర్చు పెడుతున్నాము? అన్న ప్రశ్న వేసుకుంటేనే మనకివన్నీ వస్తాయి మాస్టర్. అది వేసుకోకపోతే ఇవన్నీ రావు.
రావు మనకు. కాబట్టి ఎప్పుడు మనకి ఎరుకలో ఉండవలసింది ఏంటి? నా సమయాన్ని, నా శక్తిని దేనికి ఖర్చు పెడుతున్నాను? నా అవగాహన మనకి రావాలి. అన్న ఎరుక మనకి ఉండాలి. అది ఎప్పుడెప్పుడు హలో! హలో! చెప్పండి ఆంటీ. ఎవరో మాట్లాడినట్లయితే అవునవును. మాట్లాడడం కాదు, ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది. అవి 2 వచ్చినప్పుడు మనం ఎప్పుడు ఎరుకుంటూ మనం ఎప్పటికప్పుడు గూడా నా సమయాన్ని నేను దేనికి ఖర్చు పెడుతున్నాను? నా శక్తిని దేనికి ఖర్చు పెడుతున్నాను? ముందుగా మనకు అవగాహన రావాలి. తర్వాత ఎరుక ఉండాలి. అప్పుడు మనల్ని మనం స్టడీ చేసుకుంటాము. ఇలాగా మనల్ని మనం మలుచుకుంటూ పోవాలి. మరి ఓషో గారు చెప్పినట్టు ప్రతి క్షణము కొత్తదనాన్ని సృష్టించాలి. అది ఎప్పుడొస్తది? ఎలా వస్తది మనకు అంటే, నేను ఏదైనా గాని కొత్తది చెయ్యాలి, కొత్తదనాన్ని సృష్టించుకోవాలి అన్న బీజాలను నాటినప్పుడే మనకు అవన్నీ వస్తాయి మాస్టర్స్. మనం ఏ బీజాలు నాటకుండగా, ఏ ఆలోచనలు చేయకుండగా ఊరికే రావాలంటే ఏవి రావు. మరి సరోజ మేడం చెప్తారు. ఏ బీజమైతే నువ్వు నాటుతావో, ఏదైతే నువ్వు విశ్వానికి పంపిస్తావో, అది తిరిగి నిన్ను చేరుతుంది అని. మరి మనకెలాంటివి కావాలి? ఏమి కావాలి మనకి? వాటి కోసం మన సమయాన్ని ఖర్చు పెడదాం. వాటి కోసం మన శక్తిని ఖర్చు పెడదాం. కాబట్టి నిన్ను నువ్వు ఉద్ధరించుకో అంటే ఎలా ఉద్ధరించుకుంటాం? ఇలా మనల్ని మనం స్టడీ చేస్తూ, మరి సందర్భాలనన్నిటిని గూడా స్టడీ చేస్తూ, ప్రతి పనిని, ప్రతి సందర్భాన్ని, ప్రతి కష్టాన్ని, ప్రతి బాధని, సంతోషాన్ని మీరు ఏదైనా తీసుకోండి. ఖచ్చితంగా మీరు దాంట్లో ఏమి నేర్చుకున్నారు? ఏమి స్టడీ చేసినారు? ఏమి గమనిస్తున్నారు? అంటే ఎరుక లేకుండా చేస్తున్నారా? ఎరుకతో చేస్తున్నారా పని? చాలామంది ఏమనుకుంటున్నారంటే, నేనెప్పుడైనా ప్రశ్నలడిగితే నేర్చుకుంటున్నాము అని చెప్తున్నారు. కానీ ఇంకా నేర్చుకోవాలన్న మాట వాళ్ళ లోపల నుంచి రావాలి. అప్పుడు ఇంకా కొత్తవి నేర్చుకుంటారు. నేర్చుకున్నాము అని అక్కడికి మనం తృప్తి పన్నాము అంటే ఆగిపోతది. కాబట్టి ఎక్కడా కూడా మనము తృప్తి పడగూడదు. తృప్తి పడితే ఆగిపోతాము. తృప్తి పడలేదంటే సాగిపోతాము. మరి అలాగని మనము ఉండేదే సాధన చేసేదే తృప్తి కోసమని కొంతమందికి డౌట్స్ రావచ్చు. అది గూడా కరెక్టే. మనం ఇదంతా చేసేది దేనికి అంటే తృప్తి కోసమే. మరి ఇది గూడా నేనేం చెప్తానంటే రెండిటిని ఎక్కడ ఎలా తీసుకోవాలి? తృప్తి ఉండాలనా? ఉండకూడదా? అంటే తృప్తి ఎక్కడ ఉండాలి? తృప్తి ఎక్కడ ఉండకూడదు? అన్నది కూడా మనము విభజించుకోవాలి. విభజన అనేది రావాలి మనకక్కడ. మనకి బుద్ధి ఉంది గదా! మన బుద్ధితో విభజించుకోవాలి. మరి ఎక్కడ తృప్తి పడాలి? డబ్బు దగ్గర తీసుకో, ఆస్తుల దగ్గర తీసుకో, ఇంకా ఏదైనా తీసుకో. అక్కడ మనము తృప్తి పడాలి. జీవితంలో కూడా మనకి కష్టాలున్నా, సుఖాలున్నా, ఏది ఉన్నా, ఏది లేకపోయినా తృప్తి చెందాలి. జీవితంలో అన్నింటిలో తృప్తి చెందితేనే మనకి తృప్తిగా ఉంటుంది. మరి ఎక్కడ తృప్తి పడగూడదు? అంటే ఒకే ఒక్క విషయంలో మనము తృప్తి పడగూడదు. ఎందుకు అంటే మన ప్రయాణము ముందుకు వెళ్ళాలి అంటే మనము తృప్తి పడకూడదు. ఎక్కడ? నేర్చుకునే విషయంలో. అత్రి సారే చెప్పుకున్నాడు గదా! మనది నేర్చుకునే పరంపర. కాబట్టి నేర్చుకునే దాంట్లో మనం తృప్తి పడకూడదు. ఎందుకంటే నేర్చుకునేటివి బోలెడున్నాయి మనకు. నేర్చుకున్నవి చాలా తక్కువ. నేర్చుకున్నవి ఎంత ఉన్నాయంటే సముద్రంలో ఇసుక రేణువంతా కూడా మనము నేర్చుకోలేదు. కానీ నేర్చుకోవలసినది సముద్రం అంతా ఉంది. కాబట్టి మరి నేను 10 ఇసుక రేణువులంతా నేర్చుకున్నాను. నేను నేర్చుకున్నానని ఆగిపోతే మిగతావన్నీ ఎప్పుడు నేర్చుకుంటాం? ఎలా నేర్చుకుంటాము? ఎక్కడ నేర్చుకుంటాం మనము? కాబట్టి నేర్చుకోవడం అనే దాంట్లో ఎక్కడ కూడా ఆగిపోకుండా సాగిపోవాలి. మరి అది ఎక్కడ నేర్చుకుంటాము? ఎవరు నేర్పిస్తారు? కాలం అనేది మనకు నేర్పిస్తుంది మాస్టర్స్. కాలము ఎక్కడ ఎవ్వరి కోసమో ఆగిపోదు. సాగిపోతూనే ఉంటది.
మనమున్నాము. నాకు 5 నిమిషాలు పని ఉంది. నా ప్రాణము నువ్వు తీసుకుపోవడానికి 5 నిమిషాలు టైం ఇయ్యంటే కాలం మనకిస్తుందా? 5 సెకండ్లు ఇవ్వమంటే గూడా ఇస్తుందా? మరి దాన్ని జూసి మనం ఏం నేర్చుకుంటున్నాం? మరి సమయం అనేది ఎక్కడ ఆగకుండా తన పని తను చేస్తూ ఉంది కదా! మనం ఎందుకు ఆగిపోతున్నాము? మన సమయాన్ని మనం ఎందుకు వృధా చేసుకుంటున్నాము? ఇలాంటి ప్రశ్నలు మనము ఎప్పుడు వేసుకుంటాం? ఎందుకు వేసుకోవడం లేదు? మరి ఇలాంటివి వేసుకుంటేనే కదా మనం ముందుకు వెళ్ళేది. ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్కటి కాలం ద్వారా మనం నేర్చుకోవచ్చు. ప్రకృతి ద్వారా నేర్చుకోవచ్చు. ఎన్నో ఉన్నాయి మనకి. అందుకనే ప్రకృతే ఒక గురువు. ప్రతి సందర్భము ఒక గురువు. గురువు లేని స్థలం అంటూ ఎక్కడా లేదు సృష్టిలో. అణువులో భగవంతుడు ఎలాగైతే ఉన్నాడో, అణువులో గురువు కూడా అలాగే ఉన్నాడు మాస్టర్స్. నువ్వు దేని నుంచైతే నేర్చుకుంటావో అవన్నీ కూడా గురువులే. ఒక పునుగు ద్వారా నేర్చుకుంటే ఆ పునుగు గురువే. ఒక పని ద్వారా నేర్చుకుంటే పని గురువే. ఒక కష్టం ద్వారా నేర్చుకుంటే ఆ కష్టము గురువే. ఎన్నో, ఎన్నో ఉన్నాయి మనం నేర్చుకోవడానికి. నేర్చుకునే తత్వం మనలో ఉండాలి. ఒక పాట ఉంది చూడండి. మొలకెత్తే పచ్చని ఆశే నీలో ఉంటే చాలు సుమ. కలకాలం నిన్ను అణచదుమన్ను ఎదిగే విత్తనమా. మరి అది ఎప్పటికి గూడా మర్చిపోరొద్దు దాన్ని మనం. ప్రతి క్షణం మన మైండ్‌లో ఉండాలది. ఎందుకంటే మనం ఎదగాలి గాబట్టి, ఆ బీజం అనేది ఎప్పుడు మన మైండ్‌లో నాటుకోవాలి. అప్పుడే మనము దాన్ని అంకురింపజేసుకుంటాము. ఏదైతే నేర్చుకోవాలనో దాని బీజాన్ని మనము మన మైండ్‌లో నాటుకోవాలి. మరి ఈరోజు ఇది నేర్చుకున్నాం అయిపోయిందంటే లేదు మాస్టర్స్. ఎన్నో ఉన్నాయి. మనం లోపలికి ప్రయాణం చేసే కొద్దీ లోపల నుంచి వస్తూనే, వస్తూనే ఉంటాయి. కాబట్టి ఎప్పుడు గూడా నీకు బహిర్ముఖంగా ఎంతసేపు నీకు పని ఉందో అంతవరకే ఉండు. ఎప్పుడైతే మనకి బాహ్య ప్రపంచంలో పని అయిపోతుందో, అనవసరమైన ఫోన్‌లు చేసి, అనవసరమైన మాటలు మాట్లాడకుండగా కళ్ళు మూసుకొని అంతర్ప్రయాణం చేయండి. పత్రి సారు ప్రతి క్షణం ధ్యానం చేయమని చెప్పలేదు మనకు. పని లేదు అంటే, అవసరం లేదు కళ్ళతోని అనుకున్నప్పుడు కళ్ళు మూసుకోండి. ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. కళ్ళు మూసుకోండి. అంటే కళ్ళు మూసుకుంటే ధ్యానమే కదా అనేది కాదు. ధ్యానం అంటే మనము అన్నిటిని కట్టేసి మనం శ్వాస మీద ధ్యాస ఉంచుతున్నాము. నేను అలా చెప్పట్లేదు మాస్టర్స్. మీరు కాళ్ళు కట్టేసుకోవద్దు, చేతులు కట్టేసుకోవద్దు. కళ్ళు మాత్రం మూసుకోండి. కళ్ళు మూసుకుంటే బాహ్య ప్రపంచం అనేది మీకు కనపడదు. కళ్ళ ద్వారా తీసుకునేటివి మీకు కనపడవు. కాబట్టి ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో అప్పుడు ప్రపంచం మీకు కనిపిస్తుంది. ప్రపంచంలో ఉండే కాంతి మీకు కనిపిస్తుంది. ప్రపంచంలో ఉండే జ్ఞానము మీకు కనిపిస్తుంది. మరి ఇదంతా ప్రపంచంలోకి వెళ్తేనే గదా మనకివన్నీ కనిపించేది. లేదు నాకొక గంట టైముంది. నేను మా అమ్మకో, మా అక్కకో, మా అన్నకో నేను ఫోను జేసి మాట్లాడతాను. మరి ఆ మాట్లాడినప్పుడు నా సమయాన్ని అక్కడ ఖర్చు పెట్టినప్పుడు దాని ద్వారా నేను ఏమి నేర్చుకున్నాను? నేనక్కడ సమయాన్ని ఖర్చు పెట్టినందుకు అక్కడ నాకు ఏంటి ఉపయోగము? నేనక్కడ ఒక జ్ఞానాన్ని సంపాదించుంటే ఓకే. ఒక డబ్బు సంపాదించుంటే ఓకే. లేదు ఒక మెడిటేషన్ సంపాదించుంటే ఓకే. ఒక శక్తిని సంపాదించుంటే ఓకే. ఏమి సాధించలే సం ఏమి నేర్చుకోలేదంటే వేస్ట్. అలాంటి ఫోన్‌లు మాట్లాడే బదులు మనము కళ్ళు మూసుకొని ఉంటే, మన బాడీలో మనం గమనిస్తూ ఉంటే, మన బాడీ మనకెన్నో నేర్పిస్తుంది. మన బాడీలో ఉండే అవయవాలు కూడా మనకి ఎన్నో నేర్పిస్తాయి. వాటిని గమనించండి. మీ కళ్ళని గమనించండి. కళ్ళు ఏం పాఠాలు నేర్పిస్తాయో. మీ కాళ్ళని గమనించండి. మీ కాళ్ళు ఏ పాఠాలు నేర్పిస్తాయో. ప్రతి ఒక్కటి మాట్లాడుతున్నాయి మన బాడీలో. వాటి భాష మనం నేర్చుకోవట్లేదు. వాటి భాషని మనం వినడం లేదు. వింటే కదా మనం నేర్చుకునేది. కాబట్టి మనకు పని లేదు అంటే కళ్ళు మూసుకొని పడుకోండి. బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకోండి. హాయిగా ఏ కష్టం లేదు మీకు. కూర్చోవలసిన అవసరం గూడా లేదు. ఆసనం గూడా అవసరం లేదు. నేను అలాగే చేస్తాను. వేరే వాళ్ళు చేస్తున్నారా లేదా? వాళ్ళు చెయ్యలేదు కాబట్టి వాళ్ళు చెప్పిందే కరెక్టు. వాళ్ళు చెప్పిందే చెయ్యాలని కాదు మాస్టర్స్.
నేను ఓషో దగ్గర నేర్చుకున్నది అది. ప్రపంచానికంతా తప్పైనా సరే, నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తాను. నాకు ఏది కరెక్ట్ అయితే అది నా ముందుకొస్తుంది. కాబట్టి నా ముందుకొచ్చిందంటే, అది నేను చెయ్యవలసి ఉంటేనే నా ముందుకొస్తుంది. అది ఎలా అనేది మీకొక ఎక్స్‌పీరియన్సు షేర్ చేస్తాను మాస్టర్స్. ఇంతకుముందు గూడా నేను చెప్పాను. మళ్ళీ ఈరోజు గూడా చెప్తున్నా. చాలా మందికి తెలిసి ఉంటదిది. కానీ కొంతమంది గుర్తుంచుకుంటారు. కొంతమందికి గుర్తుండదిది మరి. మొట్టమొదట అఖండ ధ్యానం అనే పేరు గూడా నేను వినలేదు. అప్పుడు మా అక్క కోడలు అఖండ ధ్యానం ఉంది అత్తమ్మ రండి. రేపు ఉదయం 6 నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకని పిలిసింది. పిలిస్తే నేను, మా వారు వెళ్ళాము. వెళ్ళి 6 గంటలకి ధ్యానానికి కూర్చుంటే అప్పుడెవ్వరు రాలేదు. మేమిద్దరమే వెళ్ళాము. ఇంకా నేను, మా వారు, మా అక్క కొడుకు, కోడలు నలుగురం కూర్చున్నాం ధ్యానానికి. కూర్చుంటే నాకు ప్రకృతి ఏం మెసేజ్ ఇచ్చింది అంటే 100 రోజులు 41 డేస్ అఖండ ధ్యానము చేపించు. అది గూడా ఒకటే ఇంట్లో కాకుండగా 41 హౌసుల్లో నువ్వు చేయించని జెప్పి నాకు సందేశమొచ్చింది. సరే నాకు బాగా కనిపించింది, వినిపించింది. తర్వాత బయటికొచ్చిన తర్వాత ధ్యానం అయిపోయినాక వేరే వాళ్ళకి చెప్తే ఎవరికి చెప్పినా గాని ఆ రోజంతా ధ్యానానికొచ్చే వాళ్ళుంటారు గదా మనకి. నేనక్కడే ఉన్నాను నైట్ దాకనమాట. వచ్చిన వాళ్ళకంటూ చెప్తే ఇది సాధ్యం కాని పని. 41 రోజు కంటిన్యూగా ఉండడం అంటే సాధ్యం కాదు. అస్సలు చెయ్యొద్దు ఇది నువ్వు చేయలేమని చెప్పి అందరూ అదే సలహా ఇస్తున్నారు నాకు. అంటే 41 రోజు కంటిన్యూగా 24 గంటలు అఖండ ధ్యానం జరగాలి. ఒక్క నిమిషం గ్యాప్ రాగూడదనమాట. అని వాళ్ళు సలహా ఇస్తే నేనొకటే చెప్పాను. అంటే నాకప్పుడు తెలియదు. కానీ ఆ టైంలో నాకు వచ్చిందనమాట అది. నేను చెయ్యలేను అంటే ప్రకృతి నాకెందుకో ఆ పని అప్పజెప్పింది. ప్రకృతి నాకు ఆ పని చెప్పిందంటే నేను చెయ్యగలను అని అర్థం అది. నేను చేస్తాను అని మొదలుపెట్టాను. 41 డేస్ సక్సెస్‌ఫుల్‌గా జరిగిపోయింది అది అఖండ ధ్యానం అనేది. ఎసేఫ్ క్యాంప్‌లో వెళ్తే 18 మంది ఒకటే రోజు నాకు ఇచ్చినారు మరి. 18 రోజులు ఒకటే ఇంట్లో అఖండ ధ్యానం జరిగింది. ఒకటే ఏరియాలో 18 ఇళ్లలో వాళ్ళు చెప్తున్నారు. అసలు పండగ చేసుకున్నాం 18 రోజులని చెప్తూ ఉన్నారు. ఒక్కొక్క ఇంట్లో 20 మంది దాకా, 25 మంది దాకా ధ్యానాలు జేసినారు. అద్భుతమైన ధ్యానాలు జరిగినాయి. అది కూడా ఎండాకాలంలో మరి. రాత్రి ఉడక, పగలు ఉడక, ఎండలో రావడము, చెయ్యడము అస్సలు ఎంత అద్భుతంగా జరిగినాయి. కాబట్టి మన ముందుకొక పని వచ్చింది అంటే, మనము చెయ్యగలిగితేనే ఆ పని ముందుకొస్తుంది. మనం చెయ్యలేము అంటే మన ముందుకు రాదు మాస్టర్స్. అది మీరు విశ్వసించాలి. మీకు రావడం లేదంటే, మీకు దానిపైన విశ్వాసం లేదని మీరు గుర్తుంచుకోవాలి. గుర్తు చేసుకోవాలి. విశ్వసిస్తేనే మనము చేయగలుగుతాం. విశ్వసించనప్పుడు మనము ఆ పని చెయ్యలేము. ప్రశ్నించుకోవాలా. నేనెందుకు చేయలేకుండా పోతున్నాను? అంటే మన లోపాలు మనకి మన ముందుకొచ్చి దర్శనమిస్తాయి. ఏంటి ఆ లోపము అనేది? మనం ఎందుకు చేయలేకుండా పోతున్నాము? కారణాలు ఎన్నో ఉండొచ్చు ఆ సందర్భానికి. కానీ ఆ కారణాలు ఏదేముందో నీ ముందుకొస్తది. ఇప్పుడు నేను సెంటర్‌కి వెళ్ళాలి. 10 కారణాలుండొచ్చు. ఆ 10 కారణాలల్ల ఒక్క కారణం ఏదో నాకు నా ముందుకొచ్చి దర్శనమిస్తది. ఆ కారణాన్ని నేనెప్పుడైతే తెలుసుకుంటానో నేను వెళ్ళగలను. కాబట్టి ఎప్పుడు కూడా ఏది మనం చెయ్యలేమో, ఎందుకు చెయ్యలేమని ప్రశ్నలు వేసుకోండి మాస్టర్స్. అప్పుడే మనం నేర్చుకుంటాము. కాకపోతే మీరు అనుకున్న వెంటనే మీకు సమాధానం రాకపోవచ్చు. దానికోసం మనము ఏ ఆయుధాన్ని వాడాలి? సహనం అనే ఆయుధాన్ని వాడాలి. ప్రతిదానికి ఒక ఆయుధం అనేది ఉంటది. మనం అనుకున్న తర్వాత మనకి ఆ జవాబు వచ్చేదాకా సహనంతో వేచి ఉండడమే మన పని. కాబట్టి అన్నీ మనకెలా అవసరమైతే చూడండి. సహనం అనేది ఎక్కడెక్కడ అవసరమవుతుంది. ఓర్పనేది ఎక్కడెక్కడ అవసరమవుతుంది. మరి మనం పిల్లలకి చెప్తూ ఉంటాము. ఓర్పనేది చాలా అవసరమని. మన దగ్గరకొచ్చే లోపల ఏమైందది? ఆ ఓర్పు, సహనం అనేది
మనం ఇతరులకు నేర్పిస్తున్నాము అంటే, అది వాళ్ళకి కాదు మాస్టర్స్. ఆ పాఠము మనకే. ఎందుకంటే, ఎప్పుడైతే మనం ఇతరులకు నేర్పిస్తున్నామో, మనకు ఆ ప్రశ్న రావాలి. రాలేదు అంటే అది సరైనది కాదు. మనం ఇతరులకు ఏదైనా చెప్తున్నాము అంటే, అది మనం చేస్తున్నామా అన్నప్పుడు అది సరైన మార్గం అన్నమాట. నేను మా పిల్లలకి ఏదైనా గాని మా కోడలు చెప్తదనుకో, అరుస్తదనుకో, ఇది రాదు, అది రాదు అని ఏదన్నా అరిస్తే, సరే అర్చన మరి వాళ్ళనైతే అంటాం కదా! మనకొస్తాయా వాళ్ళు చేసే పనులు? మరి ఈరోజు కంప్యూటర్‌లో వాళ్ళు చేయగలుగుతున్నారు. మరి సెల్ ఫోన్‌లో చేయగలుగుతున్నారు. మనం చేయగలుగుతున్నామా? వాళ్ళు చేసే పని మనకెలాగో రాదో, మనం చేసే పని గూడా వాళ్ళకి అలాగే రాదు. అలా ప్రశ్నించుకున్నప్పుడు మనకు ఏ బాధ ఉండదు. ఏ గొడవ రాదు. అంటే ఇది ఇక్కడొక్కటే కాదు. నేను ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నానక్కడ అంతేగాని, ప్రతి విషయంలోనూ, ప్రతి సమస్యలోని ఇలాంటివి ఉంటాయి. నేను మా వారికి ఇదే చెప్తాను. వంట రూమ్‌లో మీరెలా చేస్తారో, ఏం లేదు అన్నప్పుడు, మీరెలా షాప్‌లో చేస్తారో మేమలాగే చేస్తాము. ఏదైనా నాకు ఈ పని రాదు అంటే, మరి మీరు బిల్లేస్తారు. నాకు బిల్లేయడం రాదు. ప్రతిదీ హ్మ్. ఏదైనా తీసుకోండి. ఇలా ప్రశ్నించుకున్నా అంటే, అన్నీ అందరికీ రావు. ఎంత వచ్చిన వాళ్ళకైనా రానివి చాలా ఉంటాయి. నేర్చుకున్నవి తక్కువ, నేర్చుకోవలసినవి ఎక్కువ. కాబట్టి ఇక్కడ ఎవ్వరు నేను మగవాడిని అని విర్రవీగడానికి ఎవరు నేను ఎక్కువ అనడానికి లేదు. ఎందుకంటే నాకు కొన్నొచ్చినాయంటే ఇంకొకళ్ళకి ఇంకా వేరేటివి వస్తాయి. పత్రి సార్ చెప్పేవాడు. ప్రతి మనిషిలో ఒక ప్రత్యేకత ఉంటది అని. ఆ ప్రత్యేకత ఏముంది వాళ్ళలో మనం దర్శించాలి. అది ఎప్పుడొస్తది మనకు దర్శించడం? ముందు మనల్ని మనం దర్శించుకున్నప్పుడు ఎదుటి వాళ్ళని దర్శించడం అనేది మనకొస్తది. మనల్ని మనం దర్శించకుండా ఎదుటి వాళ్ళని దర్శించలేము. కాబట్టి అటొచ్చినా గాని ముందు మన లోపలికి మనం ప్రయాణం చేయాల్సిందే. మనం ధ్యానం జేయాల్సిందే. ఏది కావాలన్నా ధ్యానం తప్పదు. ఏది చేయాలన్నా జ్ఞానం తప్పదు. కాబట్టి మన జీవితమంతా రొటీన్‌గా తిరుగుతూనే ఉంటది. ధ్యానము, జ్ఞానము, ధ్యానము, జ్ఞానం ఈ రెండిట్లోనే తిరుగుతూ ఉంటదనమాట. ఒకాయన చెప్పేవాడు మాకు శివరాం రెడ్డి సార్ అని ఉండే. మేము ఫస్ట్ మెడిటేషన్ పోయినప్పుడు. ఆయన రోజు పిరమిడ్ దగ్గర రాత్రి 8 దాకా ఉండేవాడు. ఆయన క్లాస్ చెప్పేవాడనమాట. ఆయన ఎలా చెప్పేవాడంటే, ఎదుటి వాళ్ళది తెలుసుకోవాలంటే వాళ్ళ లోపలికి మీరు వెళ్ళండి అనేవాడు. అది ఎలా సాధ్యము? వాళ్ళ లోపలికి ఎలా వెళ్తాం అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఆయన ఒకటి చెప్తే నేనెన్నో నేర్చుకున్నాను దాని నుంచి. మా అమ్మ చెప్పేది వ్రేలు చూపిస్తే అస్తం మింగాలి అనేది. అది వచ్చేసింది నాకు. ఇప్పుడు ఆయన ఒకటే నేర్పించినాడు మాకు. ఎదుటి వాళ్ళలో వెళ్ళడం నేర్చుకోండని. కానీ ప్రతి సందర్భంలోకి వెళ్ళడం గూడా నేను నేర్చుకున్నా. ప్రతి పనిలోకి వెళ్ళడము నేర్చుకున్నా. ప్రతి జీవిలోకి వెళ్ళడము నేర్చుకున్నా. దేంట్లోకి కావాలంటే దాంట్లోకి నేను ప్రయాణం జేస్తా. కిందికి దిగడానికి సరే, పైకెక్కడానికి సరే. అంటే మళ్ళొక్కసారి చెప్పరా మీ అమ్మగారు చెప్పింది? వేలు చూపిస్తే హస్తం మింగాలి. హస్తం ఇదే గదండీ! హస్తం మింగగలిగేలాగా మనముండాలి అనా అర్థం? చూపిస్తే ఇప్పుడు నువ్వొక వ్రేలు చూపిస్తావు నాకు. అవును. అసలు మింగే తెలివితేటలు నాకుండాలి. ఓకే. ఆ! ఆ! అసలు నాకు మా అమ్మ చిన్నప్పుడు అంటే నాకు ఎప్పుడు సొంతంగా చెప్పదామె. అప్పుడు కాలంలో పిల్లల్ని కూర్చోబెట్టుకొని సమయాన్ని పెట్టేంత లేదు వాళ్ళకి తీరు. ఎప్పుడు ఎవరితోనో మాది షాప్ గదా! షాప్‌కొచ్చేవాళ్ళు. సాయంత్రం ఊకగా ఖాళీగా ఉంటే గూడా వచ్చి కూర్చునేవాళ్ళు. అట్లా అమ్మ గాని, నాన్న గాని ఎవరితోనన్నా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మాటలు విని నేను చాలా చాలా నేర్చుకున్నాను. ఎన్ని నేర్చుకున్నానో, నాకు ఎన్ని ఉపయోగపడినాయో నాకు వాళ్ళ మాటలన్నీ. మా అత్తగారు చెప్పినవి గాని, మా అమ్మవి గాని, మా నాన్నవి గాని, ప్రతి ఒక్కరివి నేను నేర్చుకున్నాను. నా దగ్గర ఇలాంటివి లెక్కలేనన్ని ఉంటాయి. సందర్భాన్ని బట్టి తీసుకుంటానవి.
ఏ సందర్భానికి ఏది కావాలి? దాన్ని తీసుకొని ఉపయోగించుకోవడం. అదంతా గూడా మన బుద్ధే గదా పనిజేసేది. అందుకనే ప్రతిరోజు మనం ధ్యానానికి కూర్చున్నప్పుడు బుద్ధిని గుర్తు జేసుకోవాలి. నేను ప్రతిరోజు దానికి చెప్పుకుంటాను ధ్యానానికి కూర్చునేటప్పుడు కొన్ని పాయింట్స్ నేనేం చెప్పుకుంటానంటే, అంటే మామూలుగా అయితే కృతజ్ఞతలు చెప్తారు. నేను కృతజ్ఞతలు మానేశాను. కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదనేది నేను తెలుసుకున్నా 2 ఇయర్స్ బ్యాక్. కాబట్టి నేను కృతజ్ఞతలు చెప్పను. వాటిని గూడా నేను ధ్యానం చేయమనే చెప్తాను. ఫస్ట్ ఏం చెప్తానంటే నేను చెప్పొచ్చా అవన్నీ? ఆంటీ చెప్పండి. ముందుగా నా అంతరాత్మను అనుసంధానం అవుతున్నాను. దివ్యాత్మతో జీవిస్తాను. ముందుగా గురువుగారైన పత్రి గారికి, పత్రి మేడంకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. బుద్ధ భగవానునికి, యశోధర మాతకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మహావతార్ బాబాజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. షిరిడి సాయినాథునికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఓషో గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ప్రకృతి మాతకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. విశ్వ చైతన్యానికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మూల చైతన్యానికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నా యొక్క పూర్ణాత్మకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ధ్యానంలో నిమగ్నమవుతున్నాను. శ్వాసకు నమస్సులు. జీవితం అనే డైరీలో ఒక పేజీ తిప్పుతున్నాను. ముందుగా నా కాళ్ళ నొప్పులు, నాకేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా అన్నిటిని ధ్యానం చేయమని చెప్తాను. కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, వీపు నొప్పి, మెడ నొప్పి, చెయ్యి నొప్పి, చెవి నొప్పి ఇవన్నీ కూడా నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నిటిని కూడా నేను ధ్యానం చేయమని చెప్తాను. తర్వాత నాకు దగ్గు, జలుబు కొన్నాళ్ళు బాగా ప్రాబ్లమ్ చేసినాయి. అందుకనే దాన్ని గూడా ప్రతిరోజు చెప్తుంటే నాకసలు దగ్గు, జలుబనేది రావట్లేదు. వాటికి కూడా ధ్యానం చేయమని చెప్తాను. ఇప్పుడు ఇక్కడ జీవరాశులుంటాయి. ఇంట్లో కానీ, బయట గాని వాటినన్నిటిని కూడా ధ్యానం చేయమని చెప్తాను. ఇక్కడున్న జీవరాశులన్నీ ధ్యానం చేయాలి అని చెప్తాను. ఈ దేహంలో నివసిస్తున్నా అంటే నా దేహంలో నివసిస్తున్నా ఒకసారి మీరుండండి ఇందు. వేరే వాళ్ళొస్తే మళ్ళీ నాకు మైండ్ పక్కబోతుంది. ఈ దేహంలో నివసిస్తున్న ప్రతి అణువు ధ్యానం చేయాలి. ప్రతి పరమాణువు ధ్యానం చేయాలి. ప్రతి కణము ధ్యానం చేయాలి. ప్రతి అవయవము ధ్యానం చేయాలి. ఈ దేహంలో నివసిస్తున్న ప్రతి నర్వు, ప్రతి బోను, ప్రతి మజ్జిలు, ప్రతి కీలు ధ్యానం చేయాలి. ఈ దేహంలో ప్రవహిస్తున్న బ్లడ్డు, వాటరు, ప్రాణశక్తి ఇవన్నీ ధ్యానం చేయాలి. మనస్సు, బుద్ధి, చిత్తము, అహము ఇవన్నీ ధ్యానం చేయాలి. వీటికి చెప్పిన తర్వాత నేను శ్వాసతో అనుసంధానం అవుతున్నాను అని అప్పుడు నేను ధ్యానంలో కూర్చుంటే నాకు ఆలోచనలనేదే రావసలు. ఎంత బావుంటదంటే అంత ఎందుకు నేనివన్నీ చెప్తున్నానంటే వీటన్నిటి విలువలు నేను తెలుసుకున్నాను. నేనిప్పుడు ఏవైతే చెప్పినానో నా దేహంలో ఉన్నవన్నీ కూడా వాటి అన్నిటి విలువలు నేను తెలుసుకున్నాను. నీకింకా టైం ఎంత ఉంది ఇందు? అంటే టైం అయిపోయింది. నో ప్రాబ్లమ్. మీకు ఇబ్బందిగా లేకపోతే కంటిన్యూ చేయండి ఇంకొక 10 మినిట్స్. లేదంటే మనం పార్ట్ 2గా మళ్ళీ మనం చేసుకుందాం. ఎందుకంటే మళ్ళా మీ ఫ్లో మీది కట్ అవ్వకూడదు. మధ్యలో ఇది కాకూడదు. అందుకు. ఇంకా ఇంక ఉంది. నేను నేర్చుకునేవి మీరిందాక జీవితం పుస్తకంలో చదివి వినిపించారు. ఇంకా నేర్చుకునేవి ఉన్నాయి కదా! వాటి గురించి కూడా ఎక్స్‌ప్లనేషన్ కావాలి. ఇప్పుడు మీరు చెప్పారు. మీ జీవితంలో చిన్నప్పటి నుండి ఏం నేర్చుకుంటొచ్చారు? ఇప్పుడు అమ్మగారి దగ్గర నుండి పెళ్ళయ్యాక ఇవి నేర్చుకున్నాను. వీటిని గుర్తించాను అని చెప్పారు చూడండి. ఆ తర్వాత ఇంకా ఉన్నాయి. మీరు చెప్పిన పాయింట్స్‌లో మీరు నేర్చుకున్న పాయింట్స్‌లో ఇంకా పాయింట్స్ ఉన్నాయి. వాటికి మళ్ళీ మనం ఒకటి చేద్దాం సెషన్. యెస్. సూపర్బ్ ఆంటీ. నిజంగా నేర్చుకోవడం అనేది చాలా చాలా గొప్ప విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి నేర్చుకునేదేంటంటే గమనించడం.
మీరు మీరు గమనిస్తున్నారు చూడండి. ప్రతి చిన్న విషయం కూడా గమనించారు. మనం పాత వీడియోలో చూసామంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేనన్నాను కదా! చిన్న సూదిని మీరెట్లా గమనించి అక్కడ నేర్చుకున్నారనేది చాలా అంటే చాలా బావుంది. అట్ ద సేమ్ టైమ్ ఫ్రెండ్స్ నేను మీతో ఈరోజు ఒకటి షేర్ చేసుకుంటాను. ఏంటంటే నేను ఆంటీ దగ్గర నుండి నేను కూడా చాలా నేర్చుకున్నాను. ఏంటంటే ఫస్ట్ థింగ్ నేను నేర్చుకునేదేంటంటే ఇందు పని చెయ్యి. అంటే మా మాల పెళ్లి సమయంలో అదెప్పటికి మర్చిపోను ఆంటీ. నేనెప్పటికి గుర్తుండే విషయం కూడా అన్ మాకందరికి ఉపయోగపడే విషయం కూడా అది. మీరు చెప్పారు, "నీకింత పనుంది. నువ్వు పనుందంటున్నావు. మ్యారేజ్ అంటే తమాషలు కాదు. చాలా హెవీ ఉంటుంది వర్క్. ఆ పనిలోనే నువ్వు రెస్ట్ తీసుకో. నువ్వు రెస్ట్ తీసుకుంటూ రా. నువ్వు పనిని మనం సెపరేట్‌గా పక్కన పెట్టి రెస్ట్ తీసుకోలేం కదా! పని చేయి, పనిలోనే రెస్ట్ తీసుకో. మరెలా తీసుకుంటావో నువ్వే తీసుకో" అని చెప్పారు ఆంటీ. నేను దానికి కూడా తల గోక్కున్నాను. ఓ 2 రోజులు ఎలా తీసుకోవాలా? పని చెయ్యి అంటున్నారు ఆంటీ, మళ్ళీ రెస్ట్ తీసుకోమంటున్నారు. నాకు తెలియలేదు ఫ్రెండ్స్. కదా! అర్థం కాదు. మరి వర్క్ అన్నాక కంటిన్యూ‌గా ఉంటుంది. మ్యారేజ్ అన్నాక అదంతా. బట్ ఎలా రెస్ట్ తీసుకోవాలో నాకు అర్థమయ్యేది కాదు. కానీ మ ఒకసారి ఆలోచించాను ఇలాగే. పనిని కూడా నేనొక ధ్యానంగానే భావించాను. భావించాలి అని అనుకుంటాం కానీ భావించం. ఆ సిట్యుయేషన్ సందర్భం ఎదురైనప్పుడు. కానీ అప్పుడు నాకు ఆంటీ చెప్పాక స్ట్రైక్ అయింది ఆ పాయింట్. ఆహ్, మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడమే కాదు కదా! నేను చేస్తున్న ప్రతి పని ధ్యానమే కదా! సో, యెస్. నేనిది ఒక ధ్యానంగానే భావిస్తున్నాను. ఇప్పుడు టైలర్ దగ్గరికెళ్తాం ఫర్ సపోజ్ ఆడవాళ్ళం కాబట్టి పెళ్ళంటే ఆ పనులన్నింటికి. వెళ్ళాము. కూర్చున్నాం. అక్కడ నాకు రెస్టే దొరికింది కదా! ఈ శరీరానికి నాకప్పుడు అక్కడ రెస్టే దొరికింది కదండీ ఫ్రెండ్స్. నేను పని చేస్తున్నాను. ఒకవైపు తనతో మాట్లాడుతున్నా, అక్కడ టైలర్‌తో వాళ్ళతో మాట్లాడుతున్నా. నా శరీరానికి అప్పుడు కావాల్సిన రెస్ట్ దొరికింది. యెస్ ఆంటీ. నాకు తెలిసింది ఆంటీ. ఇప్పుడు నేను కూర్చున్నాను. నా కాళ్ళకి నాకు రెస్ట్ దొరికింది. ఆంటీ ఇలా చెప్పారు. యెస్. నాకైతే నాకలా అర్థమయ్యింది. అలాగా నేనెక్కడికి పోయినా కూర్చొనే చేస్తున్నాను కదా! నేనేమన్నా ఇబ్బంది పడుతున్నానా? లేదు కదా! మరెందుకు ఏదో నేను పని చేస్తున్నాను. నేనేదో బాధపడిపోతున్నాను. నేనే చేస్తున్నానన్న ఫీలింగ్స్ కూడా నాకు పోయాయి. ఓపెన్‌గా చెప్తున్నాను ఫ్రెండ్స్. నాకు పోయాయి. అది నేర్చుకోవడం ద్వారా. అలా నేర్చుకుంటొచ్చాను. ఆంటీ ఇంకొకటి చెప్పారు. మనం నిల్చుంటాం లేడీస్ కిచెన్‌లో ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా కంటిన్యూయస్‌గా నిల్చోవాల్సొస్తది ఒక్కసారి. ఒకసారి ఒక ఎక్స్‌పీరియన్స్ షేర్ చేశారు ఆంటీ. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఎలా వర్క్ చేశారు నిల్చొని అంతంత సేపు. ఆ! అప్పుడు తమ కాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవడం, థాంక్స్ చెప్పుకోవడం, సహకరిస్తున్నందుకు, సహకరించబోతున్నందుకు కూడా ముందుగానే థాంక్స్ చెప్పుకోవడము. ఇవన్నీ ఆంటీ నిజంగా నేను మిమ్మల్ని చూసే నేర్చుకున్నాను. సూపర్బ్! ఎందుకంటే నిజంగానే మనకి తెలీదు ఫ్రెండ్స్. మన ఇంట్లో పెద్దవాళ్ళుంటారు, అందరుంటారు. వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలో మనకు తెలీదు. వాళ్ళన్నీ చేసి చూపిస్తుంటారు గానీ, మనకంత గమనింపు రాదు. ఆఫ్టర్ మెడిటేషనే ఇలాంటి సజ్జన సాంగత్యాలు జరగడం ద్వారానే మనకు ఇలాంటివన్నీ కూడా తెలియడం జరుగుతూ వస్తుంది. నేర్చుకుంటూ వస్తాం. అందుకే ఎంతో గొప్పది సజ్జన సాంగత్యం అని అంటారు కదండీ ఫ్రెండ్స్. సూపర్బ్ ఆంటీ. అలాగే మీ ట్రెక్కింగ్ విషయం కానీ, ఆ! తిరుమలలో చాలా అంటే చాలా గొప్ప విషయం అది. ఒక నీళ్ళ ద్వారా అంటే ప్రతి చిన్న విషయం నుంచి కూడా మనం నేర్చుకోవచ్చనేది సూపర్బ్ పాయింట్. ఉమా మహేశ్వరి అక్క హ్యాండ్ రైజ్ చేశారు. అక్క మాట్లాడండి. చాలా చెప్పారు పిన్ని ఈరోజు మటుకు. ఇందు హ్మ్. థాంక్స్ మీకు. థాంక్ యూ అక్క. పిన్ని లేరా? ఉన్నారు. థాంక్ యూ అమ్మా ఆంటీ. చాలా అద్భుతం పిన్ని. అసలు మీరు కృతజ్ఞతలు అనేది కాకుండా ఆత్మ ప్రణామాలు ఎక్సలెంట్‌గా ఈరోజు ఫస్ట్ టైమ్ విన్నానది నేను. అంటే మీరు ఓహ్! చెప్తున్నామన్నారు కానీ ఎలా అనేది అంటే మనకక్కడున్న క్రిమి కీటకాలంటే దోమలకి కూడా ధ్యానం చేయమని చెప్పినప్పుడు అవి మనల్ని ఇబ్బంది పెట్టవనేది ఒకటి తెలుసుకోవడము. ఆ జలుబు, దగ్గులవి కానీ ఏదైనా సరే ఎంత నీట్‌గా కృతజ్ఞత కాదు. అంటే అవిటిని కూడా ధ్యానం చేయమన్నప్పుడు అవి కూడా వింటాయన్నట్టుగా ఎంత బాగా అనిపించింది ఫస్ట్ టైమ్ పిన్ని అది వినడం. కొన్ని ముందు విన్నాను కానీ, ఇంకా కొన్ని వేరేవి కూడా వచ్చినందుకు ఇందుకు మీకు చాలా థాంక్స్ పిన్ని. ఈరోజైతే అది ఇప్పుడే ధ్యానం కూర్చుంటున్నాను. అవి అనుకున్నాం మనం కూడా చాలా అద్భుతంగా ఉన్నాయనిపించింది. యెస్. థాంక్ యూ చాలా అక్క.
అట్లా ప్రతిదీ మనలో ప్రతిదీ ఇంక వదలలేదు పిన్ని. మనకిచ్చిన పూర్ణాత్మ వరకు మొత్తం వెళ్ళిపోయింది అది. ఆత్మ ప్రణామాలు అనేది త్రోట్ ప్రకృతికి, మనకి, మన లోపల బ్లడ్‌కి, ఆ కణాలకు, పత్రిసారికి, గురువుకు, గురు పరంపరకు అందరికీ చెప్పేసింది అసలు నిజంగానే. బాగా అనిపిస్తుంది. సూపర్. ఎస్ థ్యాంక్ యూ. నేను ఇంకొకటి కూడా నేర్చుకున్నాను ఆంటీ. మీరు ఫస్ట్ లో కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పొద్దు అవసరం లేదని అంటే నాకు అర్థం కాలేదు నిజంగానే. కాకపోతే మళ్ళీ మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నప్పుడు చేస్తున్నప్పుడు నాకు రాను నేను ఆచరణలోకి పెట్టినప్పుడు నాకు అర్థం అవుతూ వచ్చింది. ఫ్రెండ్స్, కృతజ్ఞతలు ఎందుకు చెప్పకూడదు అంటే, చెప్పు, అవసరమైనప్పుడు. నేను కొత్తగా వచ్చిన వ్యక్తితోనో ఎవరితోనో అక్కడ సందర్భానుసారంగా చెప్పండి. బట్ ఒక గురువుకి కానీ, మనం నేర్చుకుంటున్న ఈ విషయాలకు కానీ, మనం ఏదైతే పని చేసుకున్నామో వాటికి కానీ చెప్పాల్సిన అవసరం లేదన్నప్పుడు ఎలా అర్థమయ్యిందంటే, ఎస్, పత్రి సార్‌కి థాంక్స్ చెప్పిపోతే అయిపోతుందా? ఇప్పుడు నేను ఆంటీకి థాంక్స్ చెప్పి వెళ్ళిపోతా. అయిపోదు కదా! ఇప్పుడు ఆంటీ ఏదైతే నాకు చెప్పారో నేను నేర్చుకొని దాన్ని నా జీవితంలో నేను అప్లై చేసుకున్నాను, ఆచరించుకున్నాను. నాకు ఉపయోగపడ్డాయి ఆ మాటలు. అది నేను నేర్చుకునేది చేసింది నేను ఇంకొకరికి నేర్పించానంటే, నేను చేశానంటే, అది ఆంటీకి నేను కృతజ్ఞత తెలిపిన దాన్నే అవుతాను. అదే కరెక్ట్. కదండీ! అదే కరెక్ట్. ఆ తర్వాత అర్థమైంది ఆంటీ నాకు మీరెందుకు చెప్పారో కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ముందు చేసి ఆచరించి చూపించు. పత్రి సార్ అదే అంటారు, నా పాదాలు కాదు నా పదాలు పట్టుకోండి రా అని చెప్పేసి. నాకు తర్వాత అర్థమైంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆంటీ సో మచ్. సూపర్బ్ ఈరోజు క్లాస్. అలాగే రాజ్ కుమార్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. మాట్లాడండి ఆయన. వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి ఎవరైనా. హలో అన్నా. ఓకే. హ్యాండ్ రైజ్ చేశారు కానీ అనేది నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ధ్యానం చేయమని చెప్తున్నాను రోజని చెప్తున్నా గదా! వాటి గురించి ఒక రోజు క్లాస్ అయితది నీకు. ఓకే ఆంటీ, అలాగే చేద్దాం. ఇప్పుడు ఇవన్నిటికి మనం ఆత్మ ప్రణామాలు చెప్తున్నాము. వీటన్నిటిని ధ్యానం చేయమని చెప్తున్నాము. ఎందుకు అనేది నేను చెప్తాను. తప్పకుండా. రేపు కలుద్దామా ఆంటీ? మళ్ళీ ఇదే సెషన్ కంటిన్యూ చేద్దామా? ఓకే. సేమ్ యాజ్ యూజువల్ టైమింగ్స్ లో కలుద్దాం 10-11 వరకు. ఓకే. ఓకేనా? ఇంకా మీరు చెప్పేది ఉంది, ఎందుకంటే పాయింట్స్ ఉన్నాయి ఇంకా. నేను అవి మిస్ అవ్వకూడదని నా బాధ, అంతే, ఏం లేదు ఫ్రెండ్స్. ఇది కాదు ఈ బుక్‌లో నాకింకా ఈ బుక్‌లో చెప్పేటప్పుడు ఇంకా కొన్నొస్తాయి నాకు. అంటే ఒకటి మొదలుపెట్టినా అంటే కొత్తవి వస్తాయి గదా! అలాగా అవి అంటే ఏం నేర్చుకున్నారు మీరు? ఒక్కొక్క దాని నుంచి ఇప్పుడు డబ్బు విలువ నేర్చుకున్నారు కదా ఎంతో. ఆ డబ్బు విలువ కూడా ఏ విధంగా నేర్చుకున్నారనేది ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు చూడండి. అది చాలా బా నచ్చింది. అది బావుంది. చెప్పలేదు డబ్బు విలువ ఇక్కడ అనేది. ఒకసారి మేమెక్కడో టూర్ పోయినాము. వచ్చేటప్పుడు మహానందిలో దిగినాము. దిగి ఓకే. అక్కడ స్నానానికని కోనేటికి పోయినాము. కోనేటికి పోతే మామూలుగా రెస్ట్ రూమ్‌కి వెళ్లి రావాలా గదా! అని చెప్పి నేను మామూలుగా బాత్రూమ్‌లో అయితే అక్కడే పోతాం గదా! మనము. కోనేటిలో అన్నప్పుడు మనం ముందు పోయి రావాలని చెప్పి వెళ్ళాను. కోనేటికి ఆ రెస్ట్ రూమ్‌లకి చాలా దూరం ఉంది. అప్పుడే మేము టూర్ అంతా తిరిగి అలసిపోయి వచ్చినాము. పోతే అక్కడ ఆమె డబ్బులియ్యాలా అని అడిగింది. నాకు తెలీదు అక్కడ డబ్బులు అడుగుతారని. డబ్బులు తీసుకపోలేదు, పర్స్ తీసుకపోలేదు. ఎంత అంటే 50 పైసలు. ఆ! కానీ ఆమె పంపట్లేదు నన్ను లోపలికి. నాకేమో చానా అర్జెంట్ అయింది. లోపలికి పంపియదు. చూడండి. ఎంత అడిగినా నేను పొయ్యొచ్చి మళ్ళా నీకు తెచ్చిస్తామా అంటే నమ్మదు. ఎంత సేపడినా గాని ఆమె పంపియకపోతే నేను మళ్ళా వెనక్కెళ్ళి అంత దూరము మా వారి దగ్గర డబ్బులు తెచ్చుకొని ఆమెకు డబ్బులిచ్చి పోయొచ్చిన. అప్పుడు కూడా డబ్బులంటే ఎంత విలువ ఉందనేది అట్లా ఎన్నో సందర్భాలు నేర్పించినాయి. యెస్. ఏమంటే నాకు చిన్నప్పటి నుంచి నేర్చుకునే తత్వం ఉంది. కానీ అప్పుడు తెలియదు నాకు. నేర్చుకుంటున్నాననేది తెలియదు. నేర్చుకునే తత్వం ఉందని తెలియదు. ఏమి నేర్చుకున్నానో తెలియదు. ఎలా నేర్చుకున్నాననేది తెలియదు. ఎరుక లేకుండగా నేర్చుకున్నాను.
ఇప్పుడు ఆ ఎరుక స్థితి వచ్చింది. సరోజమ్మ క్లాస్ విని, విని, విని ఆ ఎరుక, ఎరుక, ఎరుక. ఎస్ ఆంటీ. సేమ్ నేను కూడా అక్కడి నుండే నేర్చుకున్నాను. చాలా నేర్చుకున్నాను. అండ్ సంజయ్ సార్ నేర్పించారు. సంజయ్ సార్ నేర్పించడం. ఎరుకలో ఉండాలి. ప్రతి సెకండ్ అని అరిచేవాళ్ళు, చెప్పేవాళ్ళు. సూపర్బ్ ఆంటీ. సూపర్బ్. గ్రేట్. ఈరోజు చాలా అంటే చాలా మంచి మంచి విషయాలే కాదు, గొప్ప విషయాలు నేర్చుకున్నాం. గొప్ప విషయాలు మన జీవితానికి ఏవైతే ఉపయోగపడతాయో. ఇప్పుడు ధ్యానం అంటే కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చోవడమే కాదు, కళ్ళు తెరిచి ఉన్నప్పుడు కూడా మనం ఎలా జీవించాలనేది చెప్పారు. కళ్ళు తెరుచుకొని ఉన్నప్పుడు కూడా ప్రతి మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సందర్భాన్ని ఎలా ఒక ధ్యానంలో మలుచుకొని మనం వాటిని నేర్చుకుంటూ ముందుకు ఎలా వెళ్ళాలనేది చెప్పారు ఆంటీ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇవాల్టి సెషన్ ని మనం ఎండ్ చేసేసుకుందాం. మళ్ళీ రేపు కూడా 9 నుంచి 10 మాస్టర్స్ 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈ సెషన్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే మిగతా విలువల గురించి కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీకు మరిన్ని నోటిఫికేషన్స్ అందివ్వబడతాయి కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ.